హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. నా పేరు షేక్ జానీ బాషా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో నేను చేశాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిగార్డింగ్ సివిల్ ఇంజనీరింగ్. మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తానే ఉంటాను. కాబట్టి ఒక చిన్న మాట చెప్పబోతున్నాను లెక్చర్ స్టార్ట్ చేసే ముందు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. మీకు ఈ వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. ప్లీజ్ like, share and subscribe to Getup Institute. Please support me. Okay, ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో నేను ఏం చెప్పానంటే ఇవాళ ఫ్లూయిడ్ మెకానిక్స్ టాపిక్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా నేను మీ ముందుకి ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అండ్ ఇది టాపిక్ కాదు, సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో మనం ఇవాళ నేర్చుకుంటుంది ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి బేసిక్స్ నేర్చుకుంటాము. అసలు వాట్ ఈస్ మెంట్ బై ఫ్లూయిడ్, వాట్ ఈస్ మెంట్ బై మెకానిక్స్, వాట్ ఈస్ మెంట్ బై ఫ్లూయిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ అంటే ఏంటి, మొత్తం వాట్ ఈస్ వాట్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో మీకు చెప్పాను ఇన్ బీటెక్ అండ్ డిప్లొమా అండ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు వచ్చేసరికి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది బ్రాంచ్ ఆఫ్ సైన్స్ deals with study of fluid at rest or at motion. ఏంటమ్మా? or at motion. ఏం చెప్పారు? ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఏ బ్రాంచ్కి సంబంధించింది? సైన్స్ అనే బ్రాంచ్కి సంబంధించింది. డీల్స్ విత్ దేని గురించి డీల్ చేస్తుంది? స్టడీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఫ్లూయిడ్ యొక్క స్టడీ అట్ రెస్ట్ ఆర్ ఎట్ మోషన్. అంటే ఏంటంటే ఈ చాప్టర్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే రెస్ట్ పొజిషన్, అంటే ఫ్లూయిడ్ అనేది అక్కడ కదలకుండా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మోషన్ అంటే ఏంటి? ఫ్లూయిడ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఉండే ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో మనం ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటాం అనమాట. ఏం నేర్చుకుంటాం? స్టడీ ఆఫ్ ద ఫ్లూయిడ్. అది ఎప్పుడెప్పుడు నేర్చుకుంటాం? అట్ రెస్ట్, అది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆర్ అట్ మోషన్ పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే మూవింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం వీటి గురించి చదువుకుంటాం సబ్జెక్ట్లో. ఓకేనా? అండ్ సార్ బాగానే ఉంది. ఓకే, బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అన్నారు, స్టడీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అన్నారు. అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటి? రెస్ట్ పొజిషన్ అన్నారు, మోషన్ అన్నారు, అర్థమైంది. ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లూయిడ్లోకి వెళ్ళబోయే ముందు మనం చిన్న ఫిజిక్స్లో ఒకటి చదువుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఏం చదువుకునేవాళ్ళం అంటే, చిన్నప్పుడు ఏం కాదు, 10th ఆర్ ఇంటర్ మేబీ, ఏం చదువుకునేవాళ్ళం అంటే మ్యాటర్ అనేది అనమాట చదువుకునేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో, MATTER. మ్యాటర్ అంటే ఏంటంటే ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఏంటంటే మనకి ఫ్లూయిడ్ గురించి తెలియాలి. కాబట్టి నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ అనే విషయాన్ని గురించి చెప్తున్నాను. మ్యాటర్ ఎగ్జిస్ట్స్ ఇన్ 3 states. ఎన్ని స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుందంటే 3 states ఎగ్జిస్ట్ అవుతుంది. దేంట్లో అంటే సాలిడ్, ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్, సెకండ్ వన్ ఈజ్ లిక్విడ్, తెలుసా మీ అందరికీ. థర్డ్ వన్ ఈజ్ గ్యాస్. ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్, సెకండ్ వన్ ఈజ్ లిక్విడ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ గ్యాస్. ఈ సాలిడ్ పార్టికల్ అనేది మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో నేను మీకు చెప్తాను ఎలా సాలిడ్ పార్టికల్ అంటే ఏంటి అనేది మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో స్టడీ చేస్తాను. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకు దాని గురించి అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఫ్లూయిడ్ మెకానిక్స్ చదువుతున్నాం కాబట్టి ఈ లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఈ రెండు దేని కిందకు వస్తాయ్యా అంటే ఫ్లూయిడ్ కిందకు వస్తాయి. దేని కిందకు వస్తాయ్యా అంటే ఫ్లూయిడ్ కిందకు వస్తాయి. అంటే లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ రెండు దేని కిందకు వస్తాయ్యా అంటే ఫ్లూయిడ్ కిందకు వస్తాయి. ఈ లిక్విడ్ కానీ గ్యాస్ కానీ దేని కిందకు వస్తాయండి? ఫ్లూయిడ్ కిందకు వస్తాయి. కాబట్టి మనం ఈ సబ్జెక్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఆల్రెడీ చెప్పాను, ఫ్లూయిడ్ గురించి నేర్చుకుంటాం. మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటున్నారు కాబట్టి ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ అనకూడదు. ఇట్ పొసెస్ 2 states. వన్ ఈజ్ లిక్విడ్ స్టేట్ అండ్ అదర్ వన్ ఈజ్ గ్యాసియస్ స్టేట్. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇప్పుడు నేను ఆల్రెడీ కలిపి చెప్పాను మీకు. నేను ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే కలిపి చెప్పాను. ఇప్పుడు విడిగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్లూయిడ్ డెఫినేషన్ రాస్తా చూడండి. ఫ్లూయిడ్ డెఫినేషన్ రాస్తా. ఫ్లూయిడ్ ఇట్ ఈజ్ ఏ సబ్స్టాన్స్. ఏంటి? ఇట్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ which
deforms, which deforms continuously, which deforms continuously, which deforms continuously under the small shear force. SF is nothing but small shear force. ఓకే సార్ బాగానే చెప్పారు సార్. అసలు ఏంటి ఓకే ఫ్లూయిడ్ అనేది ఒక సబ్స్టాన్స్ అన్నారు. ఇక్కడ మనం మంచి వర్డ్స్ చూద్దాం. సబ్స్టాన్స్ which deforms or what is meant by deform continuously under the small shear force or what is meant by shear force. ఈ బేసిక్ టర్మ్స్ మనం ముందు చదవాలన్నమాట. ఫస్ట్ సపోజ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు డిఫార్మ్ అంటే ఏంటి, షియర్ ఫోర్స్ అంటే ఏంటి, మనం ఆ బేసిక్స్ అనేవి మీకు కంప్లీట్గా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఏ వాటర్ బాటిల్, అంతేనా? ఇది వాటర్ బాటిల్. ఇందులో నాకేమున్నాయి, వాటర్ అనేది ఉంది. ఏముంది, వాటర్ అనేది ఉంది. నేను మీకు ఫ్లూయిడ్ అంటే ఏం చెప్పాను, ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ అండ్ గ్యాస్. వాటర్ అనేది లిక్విడే కదా, ఓకే ఇది ఒక లిక్విడ్. ఓకే దీన్ని నేనేం చేయాలి, ఊరికే పట్టుకున్నాను చూడండి. అంటే ఇప్పుడు ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది, ఇటు ఇగో మూవ్ అవుట్లేదుగా బాటిల్లో నేనేం చేశాను, దీన్ని ప్లేస్ చేశాను. కాబట్టి ఏంటంటే బాటిల్లోనే ఉంది ఇది. దీన్ని ఇది మూవ్ అవుతుందని మనం చెప్పలేం కదా, మూవ్ అవుతుందని మనం చెప్తామా, చెప్పలేం. ఏ పొజిషన్లో ఉన్నట్టు, ఇది రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు. నేనేం చేస్తాను చూడండి, ఇట్లా అంటున్నా, ఊరికే జస్ట్ ఇలా పడుతున్నా. అంటే ఏంటి, డిఫార్మ్ అవుతుందా లేదా, అంటే నేను అప్లై చేస్తున్నా ఏంటి, ఫోర్స్, స్మాల్ ఫోర్స్, ఇంతేగా. ఇదే ఫోర్స్, నేను పెద్దగా ఇట్లా ఇట్లా ఏమంటా, జస్ట్ స్మాల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఇదేమవుతుంది, డిఫార్మ్ అవుతుంది. అర్థమైందా మీకు చెప్పింది నేను? ఇట్ ఈస్ ఎ సబ్స్టాన్స్ which deforms continuously under the ఏం ఫోర్స్, స్మాల్ షియర్ ఫోర్స్. అర్థమైందా? అంటే నేను అప్లై చేస్తుంది స్మాల్ షియర్ ఫోర్స్. ఈ స్మాల్ షియర్ ఫోర్స్కి ఫ్లూయిడ్ ఏమవుతుంది, డిఫార్మ్ అవుతానే ఉంది కంటిన్యూస్గా. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డెఫినేషన్. ఫర్ సపోజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే, బాటిల్ చూసి చెప్పాను కదా. ఫర్ సపోజ్ మనకి ఏంటంటే వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు మనకి ఏంటంటే చిన్న చిన్న ఏముంటాయంటే ప్యాచెస్, పాట్ హోల్స్ ఉంటాయి. అందులో ఏమవుతుందంటే వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది. గమనించలేదు, ఏంటంటే ఇలా ఉంటుంది. పాట్ హోల్ అంటే ఇలా ఉంటుంది కదా, రోడ్ ఇది అనుకోండి. పాట్ హోల్ అంటే ఇలా ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది. స్టాగ్నేట్ అయినప్పుడు బాగా గాలి వచ్చింది అనుకోండి, ఆ గాలికి ఏమవుతుంది, వాటర్ అనేది కదులుతూ ఉంటుంది. అంటే ఏంటి, డిఫార్మ్ అవుతున్నట్టే కదా అర్థం. అది ఎక్కడో గాలి వస్తుంది, ఆ గాలి అన్నది దీన్ని ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ పార్టికల్ని డిఫార్మ్ చేస్తుంది. అంటే ఏంటి, చిన్న చిన్న ఫోర్స్ కూడా ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్ అనేది డిఫార్మ్ అవుతూ ఉంటుంది. ఏంటంటే డిఫార్మ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద మీనింగ్, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ ఓకేనా, ఫ్లూయిడ్ అంటే ఏంటో చెప్పాను. మేము మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందాక బేసిక్ టర్మ్స్ ఉన్నాయి సార్ రెండు. డిఫార్మ్ అంటే ఏంటి, నెక్స్ట్ షియర్ ఫోర్స్ అంటే ఏంటి అని చెప్తున్నాను. ఫస్ట్ నేను చెప్పబోయే టర్మ్ ఏంటంటే డిఫార్మ్ ఆర్ డిఫార్మేషన్. డిఫార్మేషన్ అంటాం ఎందుకంటే ఈ సింపుల్ టర్మ్స్ మనం చదువుకున్న తర్వాత మనకి ఏంటంటే షియర్ స్ట్రెస్, విస్కాసిటీ అనే టర్మ్స్ మనం చదువుతాం ఈ సబ్జెక్ట్లో. అప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది. డిఫార్మేషన్ అంటే ఏం లేదండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇలా నుంచున్నా బాగానే ఉన్నాను, ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ నా మీద ఏమైనా ఫోర్స్ యాక్ట్ అవుతుందా, ఇలా నుంచున్నా, నా మీద ఏమైనా ఫోర్స్ యాక్ట్ అవుతుందా, యాక్ట్ అవ్వట్లా, అంతే కదా. ఫోర్స్ ఏమి యాక్ట్ అవ్వట్లా. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు, అరే ఏంట్రా అని చెప్పి ఇలా ఫోర్స్ అప్లై చేశాడు నా మీద. నేనేమవుతున్నాను, నేను మామూలుగా నుంచున్నాను, అతను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఏం చేశాడంటే నా మీద ఫోర్స్ అప్లై చేశాడు. నేనేమవుతున్నా అంటే అతను ఏ డైరెక్షన్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాడు అంటే నేను ఆ డైరెక్షన్కి ఏమవుతున్నాను, మూవ్ అవుతున్నాను. దట్ ఈస్ కాల్డ్ డిఫార్మేషన్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దాని నుంచి ఫ్లూయిడ్ గురించి చెప్తున్నాను కదా, ఒక చిన్న పార్టికల్ చెప్పుకుంటున్నాను. దిస్ ఈస్ డస్టర్, దిస్ ఈజ్ వన్ సాలిడ్ బాడీ అనమాట. నేనేంటి, ఫ్రీ బాడీ అనమాట. ఎలా అంటే ఇదొక ఫ్రీ బాడీ, ఇలా నుంచోబెట్టా, ఓకేనా. నేనేం చేశాను, ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నా. అంటే ఏంటి, ఇక్కడ ఉండాల్సిన పొజిషన్ ఇప్పుడు నేను ఫోర్స్ ఇలా అప్లై చేశా. అంటే దీని యొక్క పొజిషన్ ఏంటిది, ఇక్కడ ఉంది. నేను ఇలా అప్లై చేస్తున్నప్పుడు ఈ పొజిషన్ అక్కడ చేంజ్ అవుతుందా లేదా, ఈ చేంజ్ ఇన్ పొజిషన్ చూసారా, దట్ ఈస్ కాల్డ్ డిఫార్మేషన్. అంటే నేను ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నానో అంత డిఫార్మ్ అవుతుంది. అర్థమవుతుందా మీకు, అది దట్ ఈస్ కాల్డ్ డిఫార్మేషన్. అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, దీని మీద నేను ఫోర్స్ అప్లై చేస్తాను, ఇట్ విల్ మూవ్ లైక్ దిస్. అంటే దీన్ని ఏమంటామంటే డిఫార్మేషన్ అంటారు. ఏమంటారు, డిఫార్మేషన్ అంటారు. ఓకేనా, అర్థమైందా?
నెక్స్ట్ వన్ వచ్చేసరికి షియర్ ఫోర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే షియర్ ఫోర్స్. మనకి చాలా ఉంటాయి, అంటే మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో నేనే చెప్తాను, బట్ ఊరికే మనకి ఈ 2 టెక్నికల్ టర్మ్స్ అయినా మనం నేర్చుకుందామని చెప్పి చెప్తున్నాను, ఓకేనా. ఫర్ సపోజ్ ఇదొక పార్టికల్, ఇదొక సబ్స్టెన్స్, ఇదొక పార్టికల్, ఇది ఇలా ఉంది, ఇది ఇంకో పార్టికల్, ఈ రెండు కలిపేసి ఏం చేస్తున్నానంటే ఇలా దీన్ని ఇట్లా అవుతున్నాం, దీన్ని ఇట్లా అవుతున్నాం, అంటే ఏంటి ఈ రెండు ఇట్లా యాక్ట్ అవుతున్నాయి అనమాట, అంతే కదా. అంటే ఈ రెండింటి మధ్యలో వచ్చే ఫోర్స్ని ఏమంటామంటే షియర్ ఫోర్స్. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇదొక చెయ్యి కలిపా, దీన్ని ఇట్టినడతా, ఇది ఇట్టినడతా, అంటే ఏంటి ఈ రెండింటి మధ్యలో ఉండే ఫోర్స్ని ఏమంటామంటే షియర్ ఫోర్స్. ఎప్పుడైతే when two bodies are in contact with each other there is a force in between two particles. అంటే ఈ రెండు పార్టికల్స్ ఎప్పుడైతే కాంటాక్ట్లో ఉంటాయో ఈ రెండు పార్టికల్స్ మధ్య ఉండే ఫోర్స్ని ఏమంటామంటే షియర్ ఫోర్స్ అంటాం. ఏమంటామమ్మా? షియర్ ఫోర్స్. దట్ ఈస్ కాల్డ్ ది ఫ్లూయిడ్. అంటే ఇక్కడ ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే వాట్ ఈస్ మెన్ బై ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటో చెప్పాను, ఫ్లూయిడ్ గురించి ఏంటో చెప్పాను. ఆ ఫ్లూయిడ్లో టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, డిఫార్మేషన్ అండ్ స్మాల్ షియర్ ఫోర్స్. ఆ రెండింటి గురించి చెప్పాను, అర్థమయ్యిందని నేను ఆశిస్తూ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటో మీకు తెలుసు, స్టడీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అట్ రెస్ట్ ఆర్ అట్ మోషన్. అంటే రెస్ట్ పొజిషన్లో ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, మోషన్ పొజిషన్లో ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుందో, ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు నేను ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఏంటమ్మా అంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటయ్యా అంటే ఫ్లూయిడ్ డైనమిక్స్. సార్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఏంటంటే ఏం లేదు. ఫ్లూయిడ్ స్టాటిక్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ స్టడీ విత్ ది బిహేవియర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అట్ రెస్ట్ పొజిషన్లో ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో అదే ఫ్లూయిడ్ స్టాటిక్ అనమాట. అట్ రెస్ట్ పొజిషన్లో ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ గురించి స్టడీ చేసే దాన్ని ఏమంటామంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటాం. ఏమంటాం? రెస్ట్ పొజిషన్లో ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేసే దాన్ని ఏమంటామంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటాం. అదేవిధంగా డైనమిక్స్ వచ్చేసరికి అట్ మోషన్లో ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ గురించి స్టడీ చేసే దాన్ని ఏమంటామంటే ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ 2 టైప్స్, ఫ్లూయిడ్ స్టాటిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్. ఫ్లూయిడ్ స్టాటిక్స్ వచ్చేసరికి అట్ రెస్ట్ పొజిషన్లో ఫ్లూయిడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఫ్లూయిడ్ డైనమిక్స్ వచ్చేసరికి అట్ మోషన్ పొజిషన్లో ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని స్టడీ చేసే దాన్ని ఏమంటామంటే ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటాం. ఏంటి సార్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అన్నారు, ఫ్లూయిడ్ అన్నారు, ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఇవన్నీ మనకి ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో సపరేట్ చాప్టర్స్. వీటి గురించి రాబోయే ముందు మనం చెప్పుకుంటాము, దీంట్లో ఎటువంటి డోకా అనేది లేదు, ఓకేనా. చెప్తున్నాను ఇప్పుడు దాకా మీకు టాపిక్ చెప్పాను, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ఎం ఇన్స్టిట్యూట్. నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ ఆర్ ఫ్లూయిడ్. ఓకే, మనం ఇక్కడ ఫ్లూయిడ్ గురించి చదువుతున్నాం కాబట్టి ఫ్లూయిడ్. సార్ ఫ్లూయిడ్కి ఏమైనా సర్టెన్ షేప్ ఉంటుందా? షేప్ అనేది ఉండదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ షేప్ ఉండిద్దా దానికి? షేప్ అనేది ఏది ఉండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను కొండలో పోసాను, వాటర్ అనేది ఒక పాట్లో పోసాను అనుకో, అదే షేప్లోకి వస్తుంది వాటర్. పాట్ అయితే ఏ షేప్లో ఉంది ఆ షేప్లో ఉంటుంది. ఫర్ సపోజ్ నేను బాటిల్లో తీసుకున్న వాటర్ని, ఏ షేప్లో ఉంది బాటిల్, ఏ షేప్లో ఉందో వాటర్ అనేది కూడా అదే షేప్లో ఉంటుంది. కాబట్టి ఫ్లూయిడ్ డస్ నాట్ పొసెస్ ఎనీ షేప్. షేప్ అనేది ఏది ఉండదు, దీనికి షేప్ అనేది ఏమీ ఉండదు, ఓకేనా. ఫ్లూయిడ్ గురించి ఇది. నెక్స్ట్ ఫ్లూయిడ్ డస్ నాట్ పొసెస్ ఎనీ షేప్ అనేది ఫ్లూయిడ్కి అనేది ఏది ఉండదని చెప్పాను. ఇట్ కంటైన్స్ ది షేప్ ఆఫ్ ది వెజల్ ఆర్ షేప్ ఆఫ్ ది కంటైనర్. అంటే మనం ఎందులో అయితే తీసుకుంటామో దాని యొక్క షేప్ అనేది ఈ ఫ్లూయిడ్కి కంటైన్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఫ్లూయిడ్ గురించి ఇంకా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇట్ డిఫార్మ్స్
డిఫార్మ్స్ కంటిన్యూస్లీ అండర్ ద స్మాల్ షేర్ ఫోర్స్ అని చెప్పాను. ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్ నేను ఏం చెప్తానంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ది సాలిడ్ అండ్ లిక్విడ్. సాలిడ్ లిక్విడ్ కొంచెం దీంట్లో బేసిక్ నాలెడ్జ్ మనం పెట్టుకుందాము. మొత్తం చెప్పేస్తున్నాను, ఇక్కడ వరకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్క నిమిషం మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, ఒక్క నిమిషం. ఇందులో మంచి కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు మనం, ఓకేనా? ఒక్క నిమిషం చూడండి జాగ్రత్తగా. ఇది సాలిడ్ అన్నాం అంటే ఈ డస్ట్ అనేది సాలిడ్ పార్టికల్, ఓకేనా? ఫస్ట్ వినండి. ఇదేంటి, ఒక సాలిడ్ పార్టికల్ తీసుకున్నా. ఇందులో నేను ఏం చేస్తాను అంటే ఒక సైడ్ ఫిక్స్ చేస్తున్నా. ఏం చేశాను, ఒక సైడ్ ఫిక్స్ చేశాను, చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక సైడ్ ఫిక్స్ చేశాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్స్ అనేది ఒకటి అప్లై చేశాను. ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు నాకు ఈ సాలిడ్ బాడీ ఎలా డిఫార్మ్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇంతేనా డిఫార్మ్ అయ్యేది? ఎలా అంటే ఫర్ సపోజ్ ఇది డస్టర్, సాలిడ్ బాడీయే కదా, ఇలా పట్టుకున్నా అంటే కింద ఫిక్స్ చేసినట్టే కదా నేను అర్థం. ఫిక్స్ చేశాను. ఇప్పుడు నేనేం చేశాను, ఇటు పక్క నుంచి ఫోర్స్ అప్లై చేస్తాను చూడండి. ఫిక్స్ చేశాను, ఇటు పక్క నుంచి ఫోర్స్ అప్లై చేస్తాను. ఫోర్స్ అప్లై చేస్తుంటే నాకు ఎలా మూవ్ అవుతుంది చూడండి. సేమ్ ఇదే చూడండి, ఇలా ఉంది. ఇలా నేను ఫోర్స్ అప్లై చేశాను, ఎలా మూవ్ అవుతుంది, డిఫార్మ్ ఇలా అవుతుంది అనమాట. అంటే కింద నాకేం మూవ్ అవట్లా, ఈ పొజిషన్స్ చేంజ్ అవ్వట్లా. నాకు ఏ పొజిషన్స్ చేంజ్ అవుతున్నాయి, ఈ రెండు పొజిషన్స్ చేంజ్ అవుతున్నాయి. దేనికి, నేను ఇక్కడ ఏ ఫోర్స్ అప్లై చేశాను, సమ్ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేశాను. ఈ ఎఫ్ అనే ఫోర్స్ వల్ల నాకు సాలిడ్ బాడీ సమ్ యాంగిల్, నేను ఫై అనుకున్నా, మీరు ఆల్ఫా అనుకోండి, బీటా అనుకోండి, ఏదైనా మీ ఇష్టం. ఈ ఫై అనే యాంగిల్తో ఏమవుతుంది, సాలిడ్ బాడీ అనేది ఏంటంటే డిఫార్మ్ అవుతుంది. ఏ యాంగిల్తో డిఫార్మ్ అవుతుందండి, ఫై అనే బాడీతో డిఫార్మ్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ నేనేం చేశాను, ఇలా అప్లై చేశాను, సేమ్ ఇదే, ఇలా డిఫార్మ్ అయింది. మళ్ళీ నాకు ఈ బాడీ ఒరిజినల్ పొజిషన్లోకి రావాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను ఒకడు కొట్టాడు అనమాట. ఎలా కొట్టాడు, సంథింగ్ ఒక ఫోర్స్ పెట్టి అప్లై చేశాడు. నేను ఎలా డిఫార్మ్ అయిపోయా, ఇలా డిఫార్మ్ అయిపోయా. ఇది నా ఒరిజినల్ పొజిషన్ కాదు, నేను డిఫార్మ్ అయిన పొజిషన్. దేనివల్ల, నాకు ఎక్కడి నుంచో ఫోర్స్ వస్తే నేను డిఫార్మ్ అయిన పొజిషన్ ఇది. నేను ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే ఇప్పుడు ఇటు ఫోర్స్ అప్లై చేశాడు అంటే ఏంటి, దీనికి ఆపోజిట్గా నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తేనే కదా నేను ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేది. అంటే ఇక్కడ నుంచి అప్లై చేసే ఫోర్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ అప్లై చేయాలి. ఆ ఫోర్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలంటే ఎంతైతే యాంగిల్ డిఫ్లెక్ట్ అయ్యిందో అంత యాంగిల్కి ఈక్వల్ అయ్యేటట్టు నేను ఒక షియర్ స్ట్రెస్ అనేది నేను అప్లై చేయాలి. అంటే ఇప్పుడు నేను నుంచున్నాను, ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ నేను నుంచున్నాను, నన్ను ఒకటి ఫోర్స్తో నన్ను ఒకటి ఇక్కడ కొట్టాడు అనమాట. నేనేం చేశాను, డిఫార్మ్ అయిపోయాను. కాదు, నేను ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే ఇటు సైడ్ నుంచి నేను ఎంత ఫోర్స్ అయితే అప్లై చేసి ఎంత డిఫార్మేషన్ అయితే ఉందో, యాంగిల్ ఎంత డిఫార్మ్ అయ్యిందో, ఇక్కడ నుంచి నేను అప్లై చేసే షియర్ స్ట్రెస్ కూడా అంతే యాంగిల్ మెయింటైన్ చేయాలి, ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు వచ్చిన టాపిక్ ఏంటంటే షియర్ స్ట్రెస్. ఏ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. సారీ, ఇక్కడ వచ్చిన టైప్ ఏంటంటే షియర్ స్ట్రెస్ అనే వర్డ్ వచ్చింది. షియర్ స్ట్రెస్ అనే వర్డ్ వచ్చింది. స్ట్రెస్ అంటే ఏంటంటే రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. నేను చాలా కాలేజెస్లో స్ట్రెస్ అంటే ఏమని చెప్తారంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని చెప్తూ ఉంటారు. ఇది అసలు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ప్రెషర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే, స్ట్రెస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే. అంటే ప్రెషర్కి స్ట్రెస్కి డిఫరెన్స్ లేదా? ఏం ఫోర్స్, స్ట్రెస్కి వచ్చేసరికి ఏంటంటే రెసిస్టింగ్ ఫోర్స్. అసలు కరెక్ట్ డెఫినిషన్ చెప్పాలంటే ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్. అంటే ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్ ఏంటంటే ఇది ఉంది, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి నేను ఫోర్స్ అప్లై చేశాను, ఇక్కడ నుంచి నేను ఏం చేశాను, ఫోర్స్ అప్లై చేశాను. చూడండి, ఇది బాడీ, ఇక్కడ నుంచి నేను ఫోర్స్ అప్లై చేశాను. సాలిడ్ బాడీ, దీని యొక్క ఒరిజినల్ పొజిషన్ ఏంటి, ఇలా ఉంది. ఇక్కడ నుంచి నేను ఏం చేశాను, ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేస్తే ఇలా వచ్చింది, ఇలా వచ్చేసింది నాకు. అంటే ఈ పొజిషన్ ఏంటంటే డిఫార్మేషన్ పొజిషన్, అంతే కదండి. ఇదేం పొజిషను, డిఫార్మేషన్ పొజిషన్. ఒరిజినల్ పొజిషన్ ఏది, ఇది ఒరిజినల్ పొజిషన్. నేను ఏదైతే ఫోర్స్ అప్లై చేశానో ఇది డిఫార్మ్ అయిన పొజిషన్. ఇప్పుడు నాకు ఈ డిఫార్మ్ అయిన పొజిషన్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే ఇటు పక్క నుంచి నేను అదే ఫోర్స్ అనేది అప్లై చేయాలి. ఆ ఫోర్స్ని ఏమంటామంటే రెసిస్టింగ్ ఫోర్స్ అంటాం. ఏమంటాం, రెసిస్టింగ్ ఫోర్స్. దట్ ఈస్ కాల్డ్ ద షియర్ స్ట్రెస్ అన్నమాట.
అంటే ఏంటంటే మళ్ళీ లాస్ట్ సారి చెప్తాను చూడండి. నేను ఒక సాలిడ్ బాడీ తీసుకున్నాను, ఇందులో మొత్తం 4 సైడ్స్ ఒక సైడ్ ఇలా ఫిక్స్ చేశాను. నేను ఇటు నుంచి ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నప్పుడు సమ్ యాంగిల్తో డిఫ్లెక్ట్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ నేను ఫిక్స్ చేశాను కాబట్టి వీటి యొక్క పొజిషన్ చేంజ్ అవ్వవు. పైన అనేది ఫ్రీగా ఉంది కాబట్టి వీటి యొక్క పొజిషన్ చేంజ్ అయింది. కాబట్టి నాకు ఈ బాడీ ఒరిజినల్ పొజిషన్లోకి రావాలైతే ఎంతైతే ఈ బాడీ డిఫామ్ అయిందో అంత నేను ఇటు పక్క నుంచి అప్లై చేయాలి. కాబట్టి అంతే అప్లై చేయాలి. కాబట్టి ఈ షియర్ స్ట్రెస్ వాల్యూ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుందంటే నీకు ఎంతైతే బాడీ డిఫామ్ అయిందో దానికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఫర్ సాలిడ్ బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫర్ సాలిడ్ బాడీ షియర్ స్ట్రెస్ how is directly proportional to 5. అంటే నువ్వు ఎంత అప్లై చేయాలి, ఇది ఎంతైతే డిఫామ్ అయిందో అంతే అప్లై చేస్తావు. ఇదేంటి ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ బాడీ. ఓకేనా, అర్థమైందని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ లిక్విడ్లోకి వచ్చేసరికి, లిక్విడ్ ఫర్ సపోజ్ ఒక ఊరికి ఒక XY డైరెక్షన్ తీసుకున్నా. ఏమండి సాలిడ్ బాడీ అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను లాస్ట్గా చూడండి. నేను ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేశానో ఈ 3 సైడ్స్లో ఫోర్స్ ఒక సైడ్ అనేది ఫిక్స్ చేశాను. నేను అప్లై చేసిన ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ బాడీ యొక్క ఈ చివరి పొజిషన్స్ అనేవి మనకి డిఫామ్ అవ్వవు, ఈ పైన డిఫామ్ అవుతుంది. ఎంత యాంగిల్తో డిఫామ్ అయిందంటే 5 అనే యాంగిల్తో డిఫామ్ అయింది. అది మీరు ఇష్టం, ఆల్ఫా తీసుకోవచ్చు, బీటా తీసుకోవచ్చు. నాకు ఈ బాడీ అనేది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే ఇక్కడ నుంచి నేను ఎంత రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తాను, టౌ అనే రెసిస్టింగ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాను. ఈ టౌ దేనికి ప్రపోర్షనల్గా ఉండాలంటే 5కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండాలి. ఎందుకంటే ఇటు పక్క ఇంత డిఫామ్ అయింది కాబట్టి అంతే షియర్ స్ట్రెస్ నేను అనదర్ సైడ్ నుంచి నేను అప్లై చేయాలి ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ బాడీ. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి, మంచి మజా వస్తుంది, మంచి సబ్జెక్ట్ ఇది. దిస్ ఈస్ ద వాటర్. ఇది నేను రబ్ చేస్తున్నాను, అర్థమైందని నేను భావించి రబ్ చేస్తున్నాను. ఒకసారి ఆగండి. లిక్విడ్లోకి వచ్చాను, సాలిడ్ మీకు అర్థమైందని రఫ్ చేశాను. మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళం. చెరువు ఉండేది పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా, రాళ్ళు తీసుకునేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం, రాయి తీసుకునేవాళ్ళం, చెరువులో ఇలా వేసేవాళ్ళం. అంటే ఫర్ సపోజ్ ఇది ఒక చెరువు అనుకుందాం. నేనేమనుకుంటున్నా, నేను దిస్ ఈజ్ 1 లేక్, చెరువు అనుకుంటున్నా. ఇందులో అంత వాటర్తో నిండిపోతూ ఉంటుంది, అంతే కదా, వాటర్ ఉంటుంది ఇందులో. చిన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు స్నానం చేసేటప్పుడు బకెట్లో వాటర్ తీసుకొస్తారు, అక్కడ కూడా మీరు ఇది గమనించవచ్చు. ఏంటంటే నేను ఫర్ సపోజ్ ఈ ప్లేస్లో ఒక స్టోన్ వేశాను. ఏం చేశాను, ఒక స్టోన్ ఒక రాయి అనేది వేశాను. అంటే ఈ ప్లేస్లో నేను ఫ్లూయిడ్ని డిస్టర్బ్ చేశాను. ఈ ప్లేస్లో నేను ఫ్లూయిడ్ని డిస్టర్బ్ చేశాను. దీని యొక్క డిఫార్మేషన్ ఎట్లా ఉంటుంది అంటే మీరు గమనించుంటే ఫస్ట్ ఇట్లా వస్తుంది, ఫస్ట్ ఇట్లా వస్తుంది, ఒక 1 సెకండ్ తర్వాత మళ్ళీ అది ఇలా వస్తుంది, ఇంకో సెకండ్ తర్వాత ఏంటంటే ఇలా వస్తుంది, ఇంకో సెకండ్ తర్వాత ఏంటంటే ఇలా వస్తుంది. అంతేనా, మీరు చూసి ఉంటారు, గమనించుంటారు. కాబట్టి బకెట్లో కూడా మీరు ట్రై చేస్తే ఇలానే లేట్స్గా వస్తుంది అనమాట. మనం ఫ్లూయిడ్ని ఇక్కడ డిస్టర్బ్ చేస్తే దాని యొక్క డిఫార్మేషన్ ఫస్ట్ ఇట్ వస్తుంది, తర్వాత ఇలా వస్తుంది. అంటే ఇది టైం T1 దగ్గర, ఇది టైం T2 దగ్గర, ఇది టైం T3 దగ్గర, టైం T4 దగ్గర. అంటే టైం అంటే ఏంటంటే ఇది 1 సెకండ్ దగ్గర, 2 సెకండ్. అంటే ఏంటంటే టైం చేంజ్ అయ్యే కొద్దీ డిఫార్మేషన్ కూడా ఏమవుతుందయ్యా అంటే చేంజ్ అవుతూ ఉంది. అలానే ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే ఫస్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ డిస్టర్బ్ చేశాను. ఇది మొత్తం ఫ్లూయిడ్. నేను ఫస్ట్ ఇక్కడ నేనేం చేశాను, డిస్టర్బ్ చేశాను అనమాట. ఏంటిది, ఒక స్టోన్ వేసో లేకపోతే ఇంకేదో అనదర్ మ్యాట్రిక్స్ నేను ఏం చేశాను, డిస్టర్బ్ చేస్తే ఫస్ట్ ఏంటి, T1 దగ్గరికి ఏంటంటే ఇక్కడ డిఫ్లెక్ట్ అయింది, T2 దగ్గర ఇక్కడ డిఫ్లెక్ట్ అయింది, T3 దగ్గర ఇక్కడ డిఫ్లెక్ట్ అయింది. అంటే ఏంటి, నేను ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే నాకు డిఫార్మేషన్ T1 అంటే దిస్ ఈస్ కాల్డ్ Φ1, దిస్ ఈస్ కాల్డ్ Φ2, దిస్ ఈస్ కాల్డ్ Φ3. అంటే యాంగిల్స్, డిఫరెంట్ యాంగిల్స్ విత్ రెస్పెక్ట్ టు దేంతో, టైంతో. T1 దగ్గర ఇంత యాంగిల్తో డిఫామ్ అయింది అంటే T1 అనే టైం దగ్గర ఎంత యాంగిల్తో డిఫామ్ అయింది, Φ1 అనే యాంగిల్తో డిఫామ్ అయింది. T2 అనే టైం దగ్గర ఎంత యాంగిల్తో డిఫామ్ అయింది, Φ2 అనే యాంగిల్తో డిఫామ్ అయింది. T3 దగ్గర ఎంత యాంగిల్తో డిఫామ్ అయింది,
φ3 అనే యాంగిల్తో డిఫామ్ అయింది. అంటే ఏంటి, నేను షియర్ స్ట్రెస్ అనేది ఎలా అప్లై చేయాలి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అనాలి. ఓకేనా, షియర్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఏంటి, నాకు టైంతో నేను ఏం చేసుకుంటా పోవాలి, షియర్ స్ట్రెయిన్ కూడా ఏం చేసుకుంటా ఉండాలి, మార్చుకుంటా ఉండాలి. అంటే ఏంటి, ఇందాక సాలిడ్ పార్టికల్లో నేను ఏం చెప్పాను, షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫై అన్న. ఫై నథింగ్ బట్ షియర్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ లెంత్, అంతే కదా. నాకు ఇప్పుడు నేను బాడీ ఇలా పెట్టాను, డిఫామ్ అయింది, అది లెంత్లో నాకు డిఫార్మేషన్ ఉన్నట్టే కదా. లెంత్లో డిఫార్మేషన్ ఉందంటే దాన్ని ఏమంటాం, స్ట్రెయిన్ అని అంటాం. ఏమంటాం, స్ట్రెయిన్ అని అంటాం. అలానే నాకేంటంటే T1 దగ్గర ఇంత డిఫామ్ అయింది, T2 దగ్గర ఇంత డిఫామ్ అయింది, T3 దగ్గర ఇంత డిఫామ్ అయింది. కాబట్టి నేనేం రాసుకోవాలి, ఇంత డిఫామ్ అయింది. మళ్ళీ నేను వీటన్నిటిని ఒరిజినల్ పొజిషన్లోకి తీసుకురావాలంటే నేను అప్లై చేసే రెసిస్టింగ్ స్ట్రెస్ ఎలా ఉండాలి, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎందుకంటే ఇది టైంతోనే కదా చేంజ్ అవుతుంది. T1 టైం దగ్గర φ1, T2 టైం దగ్గర φ2, T3 టైం దగ్గర φ3. కాబట్టి దీనికి మనం ఏం రాసుకుంటామంటే, ఫర్ లిక్విడ్ షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంతే కదా. నేను అప్లై చేసే రెసిస్టింగ్ ఫోర్స్ ఎలా ఉండాలి, d5/dt. ఎందుకు, d5 అంటే ఏంటి, చేంజ్ ఇన్ షియర్ స్ట్రెయిన్, అంతే కదమ్మా. ఇక్కడ φ1 వచ్చింది టైం T1 దగ్గర, T2 దగ్గర φ2 వచ్చింది, T3 దగ్గర φ3 వచ్చింది, T4 దగ్గర φ4 వస్తుంది, T5 దగ్గర φ5 వస్తుంది. అంటే ఏమవుతుంది, నాకేంటంటే టైం ప్రకారంగా స్ట్రెయిన్ యొక్క వాల్యూ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను అప్లై చేసే షియర్ స్ట్రెస్ కూడా దేనికి ప్రపోర్షనల్ ఉండాలి, d5/dtకి ప్రపోర్షనల్గా ఉండాలి. ఓకేనా, అర్థమైందా. సాలిడ్లో ఎలా ఉంటుంది, లిక్విడ్లో ఎలా ఉంటుంది. ఏం లేదు, మనం చిన్నప్పుడు మనం ఒక రాయి వేసి చెరువులో చూస్తే అది పొరలుగా ఇలా డిస్టర్బ్ అవుతూ ఉండేది. అదే నేను రాసింది. కాకపోతే ఏం చేశాను, T1 అనే టైం దగ్గర ఇంత డిఫ్లెక్ట్ అవుతుంది సార్, T2 అనే టైం దగ్గర ఇంత డిఫామ్ అవుతుంది సార్, T3 అనే టైం దగ్గర ఇంత డిఫామ్ అవుతుంది సార్ అని చెప్పాను. అది ఓకేనా. టుడే క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే, ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫ్లూయిడ్ అంటే ఏంటో చెప్పుకున్నాము, చిన్న టెక్నికల్ టర్మ్స్ చెప్పుకున్నాం, షియర్ ఫోర్స్ అండ్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇక్కడ షియర్ స్ట్రెస్ వచ్చింది, ఇక్కడ స్ట్రెయిన్ వచ్చింది, కాబట్టి అది చెప్తే మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఒక చిన్న టాపిక్, ఈ రెండు అర్థమైంది కదా. మళ్ళీ ఆ స్ట్రెస్ అంటే ఏంటో, స్ట్రెయిన్ అంటే ఏంటో చెప్పి మళ్ళీ ఒక్కసారి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి, రైట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గేర్ అప్ ఇన్స్టిట్యూట్. మళ్ళీ ప్లీజ్ మిమ్మల్ని చెప్తున్నాను, నా వీడియో కనుక మీకు నచ్చితే, నేను చెప్పే సబ్జెక్ట్ కనుక మీకు నచ్చితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గేర్ అప్ ఇన్స్టిట్యూట్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్. ఒకే డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసేద్దామండి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఒకే డయాగ్రామ్ చూస్తుంది. దిస్ ఈజ్ అ బాడీ, అంటే ఫ్లూయిడ్తో రిలేషన్ లేకుండా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ఒక బాడీ, ఓకేనా. ఏం ఫిక్స్ లేదు, మొత్తం ఫ్రీగా ఉంది బాడీ. ఇక్కడ నేను ఏం అప్లై చేశాను, ఎఫ్ అనే ఫోర్స్తో అప్లై చేశాను. నాకు బాడీ ఏంటంటే పొజిషన్ చేంజ్ అయింది. ఓకేనా, దిస్ ఈస్ ద ఒరిజినల్ లెంత్. ఫర్ సపోజ్ బాడీ యొక్క లెంత్ అంతా ఎల్. ఓకేనా, నేను ఫోర్స్ అప్లై చేశాను. ఇదేంటి, చేంజ్ ఇన్ లెంత్. ఇదే కదా నాకు కావాల్సింది, డెల్టా ఎల్ అనుకుంటున్నా. డెల్టా ఎల్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ది లెంత్. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ తర్వాత నాకేంటి, ఈ బాడీ అనేది ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే నేనేం చేయాలంటే, ఇటు పక్క నుంచి నేనేం చేయాలి, ఎంతైతే అప్లై చేశానో ఇక్కడ ఎఫ్ అప్లై చేశాను కాబట్టి అంతే సంబంధించిన స్ట్రెస్ అనేది నేను ఇక్కడ అప్లై చేయాలి. అర్థమైందా మీకు నేను చెప్పింది. ఇక్కడ ఫోర్స్ అనే దాంట్లో నేను ఫోర్స్ అనేది ఈ బాడీ మీద అప్లై చేసినప్పుడు బాడీ అనేది కొంత డిఫార్మ్ అయింది. ఆ డిఫార్మేషన్ని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి తీసుకురావాలంటే ఇటు సైడ్ అంత ఫోర్స్ అయితే అప్లై చేశాను, అటు పక్క నుంచి నేను స్ట్రెస్ అనేది అంతే అప్లై చేయాలి. ఫస్ట్ పాయింట్ అర్థమైందా. అంటే ఇక్కడ నేను స్ట్రెయిన్ అంటే ఏంటంటే, స్ట్రెస్ అంటే ఏంటంటే, స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఏంటి, ఇక్కడ నేను ఇలా నుంచున్నాను, ఇటు పక్క నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇటు పక్క నా ఫ్రెండ్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. వీడు నన్ను ఏం చేస్తున్నాడు, ఫోర్స్ అప్లై చేస్తున్నాడు.
నేనేంటి డిఫామ్ అవ్వాలి, కానీ డిఫామ్ అవ్వట్లేదు. ఎందుకు? నాకు ఇటు పక్క ఏముంది, రెసిస్టింగ్ ఫోర్స్ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఇదిగో ఇది ఉందండి, ఈ పెన్ను నాకేం చేస్తుంది, ఇటు పక్క నుంచి ఫోర్స్ అప్లై చేస్తుంది, కానీ నేనేంటి డిఫామ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లా? ఇక్కడ నుంచి నాకేముంది, రెసిస్టింగ్ ఫోర్స్ ఉందన్నమాట. ఇది అయితే ఎంత ఫోర్స్తో నన్ను డిఫామ్ చేస్తుందో ఇది అంత ఫోర్స్తో ఆపుతుంది. అంటే ఏంటి, ఇది రెసిస్టింగ్ ఫోర్స్ అనే కాదు, అలానే సేమ్ అనమాట. అంటే ఇక్కడ నాకు ఏమి రెసిస్టింగ్ ఫోర్స్ లేకపోతే ఇక్కడ నుంచి నేను అప్లై చేసే ఫోర్స్ వల్ల నేను ఏమవుతాను, డిఫామ్ అయిపోతాను. అలా డిఫామ్ అవ్వకుండా ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న నాకు రెసిస్టింగ్ ఫోర్స్ అనేది నన్ను రెసిస్ట్ చేస్తుంది, ఈ ఫోర్స్కి నేను లోబడకుండా. దట్ ఈస్ కాల్డ్ ది స్ట్రెస్. స్ట్రెయిన్ అంటే ఏంటంటే మనకేంటి, ఇక్కడ లెంత్ చేంజ్ అయింది కదా, స్ట్రెయిన్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ బై అంత లెంత్ చేంజ్ అయింది, ఒరిజినల్ లెంత్కి విత్ కరెస్పాండింగ్ టు ఒరిజినల్ లెంత్ నాకు లెంత్ అనేది అంత చేంజ్ అయిందో చెప్పడానికి స్ట్రెయిన్ అనేది వాడతాం అనమాట. అలానే మనం ఇందాక చెప్పిన కాన్సెప్ట్లో ఇది అర్థమైంది కదా. సాలిడ్స్లో మనకేంటంటే సాలిడ్స్లో ఏంటంటే షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెయిన్. అంటే నేను ఊరికే షియర్ స్ట్రెస్ అన్నాను, మీరు స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటి, అంతే కదా. స్ట్రెస్ అనేది నీకు ఎలా, ఇది ఒక సాలిడ్ పార్టికల్, ఇందాక చెప్పాను, నువ్వు ఎంతైతే స్ట్రెస్ అనేది అప్లై చేస్తావో దేనికి ఈక్వల్ అవుతుంది, నీకు ఎంతైతే డిఫామ్ అయిందో దానికి అది ఈక్వల్ అయ్యేది. కాబట్టి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనమాట. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అలాగే లిక్విడ్స్లోకి వచ్చేసరికి నేనేం చెప్పాను, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఆర్ చేంజ్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే టైం ద్వారా నాకు చేంజ్ అవుతుంది. అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఓకే, ఇవాళతో ఈ క్లాస్ అనేది ఎండ్ అవుతుంది. నేను చెప్పిన టాపిక్స్ అన్నీ మీకు అర్థమైనాయి అని నేను అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ కేర్ అప్ ఇన్స్టిట్యూట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీకు ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ కూడా సరిగ్గా చేయట్లేదు, అండ్ అయితే కామెంట్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ వీడియో వాచ్ చేయండి, ఒక్క 5 minutes మీ లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగిసి బయటికి వెళ్ళి పనులు చేసుకుంటారు, అంటే బయట కూర్చోటమో, లేకపోతే అమ్మతో మాట్లాడటమో, లేకపోతే కూర్చొని నలుగురు కబుర్లు చెప్పుకొని అలా చేస్తాం. ఇప్పుడు అలా అవ్వట్లేదు అనమాట. లెగవగానే ఫోన్ తీస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఆ జబర్దస్త్, ఆ ఎక్స్ట్రా జబర్దస్త్, లేకపోతే క్యాష్ ఇలా చూస్తూ ఉంటారు. ఏంటంటే అవి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. కాకపోతే వాటి ప్లేస్లో ఇవి చూసుకోండి. అంటే మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్తానని చెప్పి నేను ఇందులో తోపు కాదు. మనం ఒకటి చదువుతున్నామంటే ఆ సబ్జెక్ట్ అనేది ఒక సముద్రం అన్నమాట. ఆ సముద్రంలో నాకు 40% అంటే నాకు తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు. కాబట్టి మనం ఏంటంటే ప్రతిదీ మనం క్షుణ్ణంగా చదువుకోవాలి. ఆ జబర్దస్త్, ఆ ఎక్స్ట్రా జబర్దస్త్, ఆ షో చూసే కన్నా కాసేపు ఈ వీడియోస్ చూస్తే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఇప్పుడు మనం ఏదో చెప్తున్నాళ్ళే అనుకుంటున్నారు మీరు, బట్ ఫ్యూచర్లో అనేది చాలా ఇబ్బంది పడతామండి. కాకపోతే ఇవాళ చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గేర్ అప్ ఇన్స్టిట్యూట్. మళ్ళీ 2 daysలో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో కూడా మేబీ మండే పెడతాను. అది కూడా దేనికి రిలేటెడ్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అనేది పెడతాను. అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆ డౌట్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ మళ్ళీ చెప్తాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గేర్ అప్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.